హలో అండి, ఐఎమ్ డాక్టర్ గమ్లా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్థోడాంటిక్స్. సో చిగుర్లు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో ఇది ఏంటి అని అంటే అండి, మనం ఇంటి నుండే ఫస్ట్ కేర్ అన్నది తీసుకోవచ్చు. చాలామందికి ఫుడ్ తింటారు, ఫుడ్ తిన్న తర్వాత గార్గిల్ చేసుకునే హ్యాబిట్స్ ఉండవు. సో మనం ఏంటి అని అంటే ఫుడ్ తిన్న తర్వాత కొంచెం ఫుడ్ అన్నది మనకి పళ్ళ మధ్యలో ఇట్లా ఇరుక్కుపోతుంది. సో దానివల్ల ఏంటిది, మనకి గమ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఏంటంటే కొంతమంది అందరికీ కూడా జనరల్గా చెప్పాలి అంటే ఇది గమ్ లెవెల్ అండి, నార్మల్ గమ్ లెవెల్ ఇది అనుకోండి. ఇది నార్మల్ గమ్ లెవెల్ అనమాట. సో ఈ కనిపిస్తున్న లైన్ ఇస్ నార్మల్ గమ్ లెవెల్. అందరికీ ఈ లెవెల్లోనే ఉంటుంది. ఒక 1 mm ఆఫ్ గమ్స్ ఏదైతే ఉందో మనం ఇట్లా పైకి లేపొచ్చు. మనం నార్మల్గా బ్రష్ చేసుకునేటప్పుడు ఏంటిది, ఓన్లీ ఈ కనిపించే టూత్ని మాత్రమే బ్రష్ చేస్తాం, కానీ ఈ కింద చిగురు లోపల నుండి మనం బ్రష్ చేయలేము. ఎందుకనంటే మన బ్రష్ అలా వెళ్ళదు. సో ఏంటిది, మనం పుక్కిలించుకుంటే కొంచెం ఫోర్స్ఫుల్గా నార్మల్ వాటర్ తోటి మనం గార్గిల్ చేసామనుకోండి, అది సరిపోతుంది. దీనివల్ల మనకి చిగుర్లు అన్నవి కొంచెం బాగుంటాయన్నమాట. ఆల్సో నాట్ ఓన్లీ దాట్, ఎవ్రీ 6 months to 1 year కంపల్సరీగా మనకి క్లీనింగ్ అంటే టీత్ స్కేలింగ్ అన్నది చేసుకోవాలి. ఎందుకు అసలు స్కేలింగ్ చేసుకోవాలంటే, ఇందాక నేను చెప్పినట్టుగా గమ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఒక 1 mm అన్నది రిఫ్లెక్షన్ ఇస్ నార్మల్. సో మీరు ఒకవేళ డెంటిస్ట్ దగ్గరికి వచ్చారనుకోండి, డెంటిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కొంచెం లోపల నుండి ఇట్లా ఈ 1 mm ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో అక్కడ నుండి మనం క్లీన్ చేస్తాం. దానివల్ల మనకి చిగుర్లు అన్నవి హెల్తీగా ఉంటాయి. ఇలా మనం చేయకుండా వదిలేసాము అని అనుకోండి, కొంతమందికి ఏంటి అని అంటే ఆ డిపాజిట్స్ అన్నవి ఎక్కువైపోతాయి. అంటే చిగురులో మనకి ఫుడ్ లాడ్జ్మెంట్ ఎక్కువైపోతుంది. ఈ ఫుడ్ లాడ్జ్మెంట్ ఎక్కువైపోవడం వలన చాలామందికి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, చిగుళ్ళు అంతా రెడ్గా అయిపోతూ ఉంటాయి. దాని తర్వాత పళ్ళు మొత్తము కూడా గారెలు పట్టి ఉంటాయి. ఇంకొంతమందికి మాట్లాడుతూ ఉంటే ఇంకా పక్కన వాళ్ళకి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట, బ్యాడ్ బ్రెత్ వస్తుంది. నార్మల్గా బ్రష్ చేస్తున్నప్పుడు కూడా చిగురులో నుండి రక్తం వస్తూ ఉంటుంది. సో ఇదంతా ఎందుకనంటే బికాస్ ఆఫ్ గమ్ ఇన్ఫెక్షన్. మనం ఈ గమ్స్ని కానీ మనం ప్రాపర్ టైంకి మనము కేర్ తీసుకోలేదు అని అంటే ఇది ప్రోగ్రెస్ అయ్యి మీకు నార్మల్గా ఈ గమ్ లెవెల్ ఇక్కడ దాకా ఉండాల్సింది చిగుర్లు అరిగిపోతాయి. చిగుర్లు అరిగిపోయి జింజైవల్ రెసిషన్ అనేసి అంటామన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ గారపట్టి ఉండడం వలన ఈ చిగురు లెవెల్స్ మొత్తము కూడా తగ్గిపోతూ ఉంటాయి. టైం అయ్యే కొద్దీ కొన్ని మంత్స్ కానివ్వండి, ఇయర్స్ కానివ్వండి, ఈ పళ్ళు అన్నవి లూజ్ అయిపోయి త్వరగా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మనం చిగుర్లు అన్నది మన గమ్ హెల్త్ ఆర్ మౌత్ హెల్త్కి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ చిగుర్లు. మన చిగుర్లు స్ట్రాంగ్గా ఉంటే మన టీత్ స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ మనం ఏదైనా తినడానికి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎత్తుపళ్ళు నార్మల్గా ఏంటంటే చాలా రీజన్స్ ఉంటాయండి ఎత్తుపళ్ళు రావడానికి. ఒకటి వచ్చేసి హెరిడిటరీ అంటే మన పేరెంట్స్కి కానీ మన మేనమామ మీనత్త వీళ్ళకి ఉండడం వలన మనకి వాళ్ళ నుండి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది హెరిడిటరీ అనమాట. ఇంకొంతమందికి ఏంటి అని అంటే చిన్నప్పటి నుండి నోట్లో వేలు పెట్టుకుని అలవాటు ఉంటుంది. నోట్లో ఇట్లా వేలు పెట్టుకొని ఆ ప్రెషర్ అన్నది ఇస్తూ ఉంటారు. ఈ థంబ్ తోటి కానీ ఇంకొంతమంది ఈ 2-3 fingers నోట్లో పెట్టుకొని ప్రెషర్ అన్నది ఇస్తూ ఉంటారు మన పైన దవడకి. సో ఇట్లా ఇచ్చినప్పుడు ఆ ప్రెషర్ తోటి మనకి ఆ జా ఏదైతే ఉందో ఎత్తుగా అయిపోతుంది. ఇది సెకండ్ థింగ్. ఆ తర్వాత ఇంకొంతమందికి ఏంటంటే టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ అంటాం. టంగ్ థ్రస్టింగ్ అంటే నాలుకతోటి పళ్ళు వస్తున్న టైంలో నాలుకతోటి ఇట్లా ముందుకి అంటూ ఉంటారనమాట. సో దానివల్ల కూడా మనకి పళ్ళు ఎత్తుగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎత్తుపళ్ళు అన్నవి మనకి వేరియస్ రీజన్స్ వల్ల ఉంటాయి. ఇప్పుడు ఏంటి అని అంటే ఎత్తుపళ్ళకి మనకి లేటెస్ట్ టెక్నాలజీలో అలైనర్స్ అని చెప్పేసి ఉంటాయి. అలైనర్స్ అంటే ఇట్లాంటి ప్లాస్టిక్ షీట్స్ అండి. సో ఇవి మనకి పళ్ళపైన పెట్టుకున్నా కూడా అసలు కనపడవు. సో ఇవి ఏంటి అని అంటే మనకి తీసి పెట్టేదానిలాగా ఉంటాయి. సో దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఎలా అని అంటే ఇప్పుడు చాలామందికి డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉంటారు. ఈ డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి ఈ బ్రేసెస్ పెట్టుకోవడము ఇట్లాంటివి కొంచెం ఆక్వర్డ్గా అనిపించవచ్చు. సో వాళ్ళకి ఏంటి అని అంటే ఈస్థెటిక్గా కనపడడానికి మనకి అలైనర్స్ అన్నవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. యాజ్ వెల్ యాజ్ చాలామంది సెలబ్రిటీస్ వీళ్ళంతా కూడా అలైనర్స్ని ప్రిఫర్ చేస్తారు. ఈ అలైనర్స్ అందరికీ వర్క్ చేస్తాయి అంటే కాదండి, వీటికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. లైక్ అలైనర్స్ ఏంటి అని అంటే మైల్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, లైక్ మైల్డ్ స్పేసెస్ ఉన్నాయి, లేదు అని అంటే పళ్ళు కొంచెం వంకటింకరగా ఉన్నాయి, లేదా పళ్ళు కొంచెం ఎత్తుగా ఉన్నాయి అని అనుకోండి, అప్పుడు అలైనర్స్ ఆర్ ద బెస్ట్ చాయిస్. లేదు పళ్ళు చాలా ఎత్తుగా ఉన్నాయి, చాలా కరెక్షన్స్ చేయాలి, టూత్ తీసి మళ్ళీ మనం అలైనర్స్ పెట్టుకోవాలి అని అనుకోండి, అలాంటి టైంలో ఎస్ అలైనర్స్తో చేయొచ్చు, బట్ దే ఆర్ నాట్ దాట్ గ్రేట్ చాయిస్. ఎందుకు అని అంటే లిమిటేషన్స్ కొన్ని ఉన్నాయన్నమాట.
బట్ దీంతో డెఫినెట్లీ ద అడ్వాంటేజెస్ ఆర్ మీకు నచ్చినటువంటి ఫుడ్ మీరు అలైనర్స్తో తినొచ్చు. లైక్ మనకి ఏదైతే కన్వెన్షనల్ బ్రేసెస్ తోటి క్లిప్స్ తోటి మనం కొంచెం హార్డ్ ఫుడ్స్, పిజ్జాస్, బర్గర్స్ ఆర్ ఏమంటారు క్రిస్పీ ఫుడ్స్, ఇంట్లో చేసే చకోడీలు ఇట్లాంటివి ఏమీ తినలేము. కానీ మనకు అలైనర్స్తో ఏంటంటే ఇట్లాంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా మనం ఏదైనా కూడా హ్యాపీగా తినొచ్చు. అండ్ దెన్ మెయింటెనెన్స్ ఇస్ ఆల్సో వెరీ ఈజీ. ఎందుకంటే బ్రేసెస్ తోటి బ్రష్ చేయడము ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ అలైనర్స్ తోటి ఏంటంటే మీకు అట్లాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. తీస్తారు, మీరు తీసి మీకు ప్రతి సెట్కి కూడా మీకు ఒక బాక్స్ వచ్చేస్తుంది. సో ఈ బాక్స్ తోటి మీరు మీ అలైనర్స్ని మెయింటైన్ చేసుకుంటారు. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, మీరు వాడట్లేదు అని అనుకున్నప్పుడు తీసి ఆ బాక్స్లో పెట్టేస్తారు. డైలీ దీన్ని వాష్ చేసేసి దాని తర్వాత పెట్టుకుంటారు. సో ఇదేంటి అని అంటే డిపెండ్స్, కంపెనీ నుండి కంపెనీని బట్టి మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సెట్స్ అన్నవి వస్తాయి. కొంతమంది పేషెంట్స్ ఉంటారండి, వీళ్ళు ఏంటంటే మనకి యూఎస్ నుండి అట్లా అబ్రాడ్ నుండి స్పెషల్గా డెంటల్ ట్రీట్మెంట్స్ కోసం వస్తారు. సో వాళ్ళకి ఏంటి అని అంటే ఈ అలైనర్స్ వన్స్ ఒకసారి ఆర్డర్ చేసేసి అందరికీ కూడా ఈ అలైనర్స్ సెట్స్ ఇచ్చేస్తాం. అయితే ట్రీట్మెంట్స్లో ఏంటి అని అంటే మనకి ఈ అలైనర్స్కి కొన్ని క్లిప్స్ అన్నవి పెడతామన్నమాట, లోపల నుండి క్లిప్స్ పెడతాం. దానివల్ల మనకి టూత్ మూమెంట్ ప్రాపర్గా అవుతుంది. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే మనం అన్ని సెట్స్ ఇచ్చేసేసి మంత్లీ విజిట్ కూడా మనకి రావాల్సిన పని ఉండదు, ఇచ్చేసేసి పంపించేస్తామన్నమాట. సో దీస్ ఆర్ అడ్వాంటేజెస్. ఊరికే డెంటల్కి విజిట్ ఉండదు, ప్రాపర్గా ఏం కావాలన్నా అది తినొచ్చు, మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉంటుంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. కానీ వెరీ సివియర్గా ఉన్నటువంటి కేసెస్ని అయితే మనం అలైనర్స్కి ప్రిఫర్ చేయము.